సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఆప్కోస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు 15 నెలల నుంచి 20 నెలల వరకు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రిక్రూట్మెంట్ డిసిహెచ్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 600 మంది, మన ఓన్లీ జిల్లాలో కూడా 86 మంది ఈ వర్కర్లు ఉన్నారు. అయితే ఈ పద్ధతికి కూడా స్టార్టింగ్ అయ్యే రోజు కూడా వాళ్ళకు జీవో నెంబర్లు అమలు చేసి వాళ్ళు ఇమీడియట్ గా 1 or 2 days లో మీరు జాయిన్ కావాలి, ఈ ఎమర్జెన్సీగా జాయిన్ కావాలి చెప్పండి. టీసీహెచ్ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆ రోజు వాళ్ళను ఉద్యోగ అవసరం కాబట్టి జాయిన్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వాటితో పాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అదే కాకుండా ఈరోజు ఆప్కాస్లో లాగిన్ ఓపెన్ చేసి వీళ్ళకు కూడా కొందరికి ఆల్రెడీగా పాతగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు జీతాలు ఇస్తున్నారు. వీళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు జీతాలు ఇచ్చేదానికి ఒక కంపల్సరిగా ఇప్పటికే ఈ మన హెల్త్ మినిస్టర్ అయినా, మన సీఎం గారైనా, ఉప ముఖ్యమంత్రి అయినా సరే మీ మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు కొత్తగా అధికారంలో చేపట్టారు కాబట్టి మీరన్నా ఈ ఉద్యోగస్తులకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది వరకు కూడా జీతాలు లేక పాడేరు వంటి ప్రాంతంలో ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే మీరు ఇట్లాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే ఇవి ప్రభుత్వ హత్యలుగా పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఒడిగట్టకూడదని అనుకుంటే తక్షణమే వాళ్ళ జీతాలు మంజూరు చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, లేని పక్షంలో సెక్రటరియట్ కూడా ముట్టడికి సంసిద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నాగరాముడు, ఏఓఎం జిల్లా కార్యదర్శి. నా పేరు సుజాత. నేను మెడికల్ కాలేజ్ లో పనిచేస్తున్నాను. నాకు 20 నెలల నుంచి ఇంతవరకు కూడా ఒక్క మంత్ కూడా శాలరీ రాలేదు. మా ఇంట్లో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు జీతాలు చెల్లించాలని కోరుతూ విన్నపించుకుంటున్నాను. నా పేరు పర్వీన్. 15 నెలల నుంచి నేను ఇక్కడే ఆఫీస్ అబాండెంట్ గా పనిచేస్తున్నాను. ఒక్క నెల కూడా మాకు శాలరీ లేకుండా మేము చేస్తున్నాము. మేమేమి ఉన్న సౌకర్యం ఏం కాదు. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు. మా జీతాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాము. పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేసి వెళ్తున్నాము. మేమేం ఊకి కూర్చోవడం లేదు. మీరు చెప్పినట్టు ఒక రోజులో అపాయింట్మెంట్ ఇచ్చినారు, వెళ్ళి జాయిన్ కావాలన్నారు. ఆ రోజులోనే వచ్చి మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేమేం డిస్కషన్ చేసుకోకుండా వచ్చి ఒక రోజులోనే మేము జాయిన్ అయినాం మీరు చెప్పినట్లే. కానీ ఈ పరిస్థితి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా కానీ మాకు తెలియదు అంటున్నారు. ఎవరికి తెలుసు? ఎవరిని అడగాల? మేము ఎవరిని ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కావడం లేదు, కలెక్టర్ దగ్గరికి పోయినా కావడం లేదు. ఎవరిని అడగాల? ఇంతమందికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడో జరిగిందని ఇది అందరికీ ఇలా చేయడం న్యాయం కాదు. ఇంతమందిలో ఒక్కరికి వైద్యులకు రోగాలకు ఎటువంటి సెలవులు లేదన్నారు. కానీ ఎలక్షన్ కోడ్కి ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు ఎటువంటి సంబంధం ఉండదు. మరి ఈ ఎలక్షన్ కోడ్ పడిందని మేము సేవలు ఆపేసినామా? పనులు చేస్తూనే ఉన్నాం కదా. ఎలక్షన్ కోడ్ పన్నే చేస్తున్నాము, స్ట్రైకులు ఉన్నా చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ పనులు చేస్తున్నాము. మావి పెద్ద జీతాలు కాదు, చిన్న జీతాలు మావి. ఎక్కువ కూడా మేము అడగడం, మిమ్మల్ని రెగ్యులర్ చేయమని కూడా మేము అడగడం, జీతం పెంచమని కూడా అడగడం లేదు. మాకు వచ్చేది చిన్న జీతం, కొంచెమే జీతం. మేము ఏదన్నా గంతమ్మ కోరికలు కోరింటే మీరు ఆలోచించడానికి మేము సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక నెల మాకు ఎక్కువ ఇవ్వమని చెప్పడం లేదు, పిఆర్సీ ఎక్కువ పెంచమని కూడా మేము చెప్పడం లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తున్నాం. కానీ మాకు ఏ విషయంలో కూడా మీరు మాకు ఇది హెల్ప్ చేయడం లేదు. కంపల్సరీగా మీరైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా పరిష్కారాన్ని తీర్చారని మేము అనుకుంటున్నాము. లేదంటే కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటాము. ఆ ఆత్మహత్యలు అయితే మాది కాదు, ప్రభుత్వ ఆత్మహత్యలని మేము చెప్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు ఆదర్శంగా ఉండాలా. కానీ వాళ్ళు అప్పులు చేసి మరీ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. గౌండా పనికి వెళ్ళినా, కూలి పనికి వెళ్ళినా సరే సాయంత్రం కల్లా జీతం ఇస్తారు. వీళ్ళకి అవసరమా? ఏమంటే చిన్న ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం అంతే. ఆ మాటకు తప్ప వీళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడేం 10వ తరగతి మీద రావాల్సిన వాళ్ళే, డిగ్రీలు, ఐటీఏలు, బీటెక్లు ఇవన్నీ చేసిన వాళ్ళే. వీళ్ళని చిన్న ఉద్యోగస్తులు ఏం కాదు. ఏమంటే ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము చేరినాం అంతే. మా జీతాలు వెంపడే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. గత 15 నెలలుగా మేము జిజిహెచ్ నంద్యాలలో పనిచేస్తున్నాము. అలాగే సిహెచ్లలో, పిహెచ్సిలలో దగ్గర 89 మంది మా జిల్లాలో మొత్తం పనిచేస్తున్నారు. 15 నుంచి 20 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఆర్థిక పరిస్థితిని కుదేలు కావడం జరిగింది. సో మేము అడుగుతున్నది ఏంటంటే, మేము కలెక్టర్ ద్వారా విన్నవించుకున్నాము. ఇదే సూపరింటెండెంట్ గారికి, డిసిహెచ్, డిఎంహెచ్ఓ, ప్రతి అధికారి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి అందరికీ చెప్పుకున్నా కూడా మాకు ఎటువంటి న్యాయం అనేది జరగడం లేదు. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు అధికారులు అనేది మా అధికారులు
ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కాకుండా మమ్మల్ని ఎటువంటి మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎవరో ఇచ్చారు నోటిఫికేషన్, మాకు ఇక్కడ మేమేం చేయలేమని చెప్తున్నారు. మీరు ఏం చేయనప్పుడు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? నంబర్ 1. నంబర్ 2, 15 నెలలుగా మాకెంత 13,000 జీతం. సో అటువంటి 13,000 జీతాన్ని కూడా మీరు ఇవ్వలేకపోతే ఇంత సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నప్పుడు జీవితాలు ఎలా గడపాలి? మా ఇళ్లలో చాలా బీద పరిస్థితులలో ఉన్నాం మేము. కాబట్టి మాకు జీతాలు వెంటనే చెల్లించి, ఇంకొకటి ఆప్కాస్ తీసేస్తారు, ఆప్కాసం ఉంటుందో లేదో తెలియదు, అధికారులు ఇలా స్పందిస్తున్నారు. కాబట్టి మేము 2 లక్షలకు పైగా ఆప్కాస్ ఉద్యోగస్తులు ఉన్నాం. అటువంటిదే జరిగితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మాకు వెంటనే మా త్వరితగతిన మాకు శాలరీలు చెల్లించి ఆప్కాస్ ఐడి అది ఏదైతే క్లోజ్ చేశారో అది ఓపెన్ చేసి, ఇంకొక విషయం అండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆప్కాస్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ని అడిగితే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కోడ్ పడింది, ఆ కోడ్ తెరిచిన వెంటనే ఇస్తాము అని చెప్తారు. ఎలక్షన్ కోడ్ పడింది, వెంటనే ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో కొన్ని ప్రాంతాలలో ఆప్కాస్కి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో కొంచెం ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇలా 4th క్లాస్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఆ నేరం ఆపాదించడం అనేది చాలా క్రూరమైన విషయం. కాబట్టి దయచేసి మా అందరికీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమందికి అయితే జీతం రావట్లేదో అంతమందికి జీతాలు ఇప్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఆదుకోవాలి. లేదంటే 26 జిల్లాలు ఎంతమంది, 26 జిల్లాలో ఎంతమంది ఉన్నారో అంతమందిని మేము కూడగట్టుకొని మేము ధర్నాకు కానీ, స్ట్రైక్ చేయడానికి కానీ, సెక్రటరియట్ ముట్టడికి కానీ, కలెక్టరేట్ ముట్టడికి కానీ మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ. నా పేరు నిరంజన్. నేను పానే సిహెచ్సి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫీస్ సబార్డినేట్గా చేస్తున్నాను. మేము జాయిన్ అయ్యి కర్నూలు డిసిహెచ్ఎస్ నుంచి అపాయింట్మెంట్ అయినాము. మేము జాయిన్ అయ్యి కరెక్ట్గా 1.5 సంవత్సరం అవుతుంది. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడేమో మీరు ఎప్పుడే జాయిన్ అయ్యారు. జాయిన్ అయినాము. జాయిన్ అయిన తర్వాత 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అవుతున్నా కూడా సాలరీస్ గురించి అడిగితే ఇంకా పెండింగ్లు ఉన్నాయి, కొంచెం ప్రాసెస్లో ఉంది, చేస్తామన్నారు. ఇప్పుడు 1 సంవత్సరం అయింది. ఎలక్షన్ కోడ్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అయినా కూడా ఇంకా రేపు అంటున్నారు. ఏమంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, డిసిహెచ్ఎస్ దగ్గరికి వెళ్ళండి, డిఎంఈ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఈ రోజు డిఎంఈ దగ్గరికి వెళ్తే డిఎంఈ వాళ్ళు ఏమంటున్నారంటే మేము గత 3-4 రోజుల నుంచి కూడా మేము ప్రాసెస్ చేస్తున్నా ఉంటున్నారు. ఆ ప్రాసెస్ ఏదో అప్పుడే 6 నెలల కింద చేయొచ్చు కదా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాము. అలాగే డిసిహెచ్ ను కూడా అడిగితే మాకు డిసిహెచ్ ఏమంటున్నా అంటే మాకు ఇక్కడ అథారిటీ లేదు, కర్నూలు వాళ్ళకి అథారిటీ ఉంది అంటున్నాడు. అటప్పుడు కర్నూలు వాళ్ళకి అథారిటీ ఉన్నప్పుడు నువ్వు నంద్యాల నుంచి డిసిహెచ్ గా ఉన్నావు కదా, మీరు ఒక మాట అయినా కూడా చెప్తే అవుతుంది కదా అని చెప్పి మేము క్వశ్చన్ చేసాము. వాళ్ళైతే రెస్పాన్స్ ఇచ్చారు, కానీ అది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలా. ఇది మాత్రం జరగకపోతే మేము అందరం ఆత్మహత్యకు పాల్పడడానికి అయితే కారణం గవర్నమెంట్ వాళ్ళే అని చెప్పి నేను చెప్తున్నాను. ఎలాగంటే ఇప్పుడు మాకు అందరికి మ్యారేజ్ అయినాయండి. ఇప్పుడు మేము తల్లిదండ్రులకు మేము పోషించాల్సింది పోయి మేమే వాళ్ళకి భారం అవుతున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, మేము వాళ్ళ పిల్లలను చదివించుకోవాలా లేదా అనేది కూడా ఆలోచన అర్థం కావడం లేదు. పిల్లలను బడికి పంపించాలంటే కూడా, స్కూల్కి పంపించాలంటే స్కూల్ ఫీజులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసు. అలాంటిది మా చిన్న జీతానికి మా జీతాలు ఎందుకు ఆపుతున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇది ప్రభుత్వమే ఆపుతుందా లేదంటే వేరే వాళ్ళు ఆపుతున్నారా అనేది అర్థం కావడం లేదు. ఇది కానీ ప్రభుత్వం మాకు జీతాలు తక్షణమే చెల్లించకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, మనకు డిసిహెచ్ ఆఫీసెస్ కానీ ఏ దాన్ని అయినా కూడా మేము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కోరుకుంటున్నాము.